10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే విధంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ అని, ఆర్సిఆర్ మెటల్ అని, లేదంటే ఫార్మా సెజ్ అని, అదే విధంగా ఇక్కడ విశాఖపట్నం చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో 3 ప్రాంతాల్లో పెట్టే ఆలోచనతో నిన్ననే వాళ్ళ తాలూకు అనుబంధ సంస్థ రైనా అనేటువంటి సంస్థ 87,000 కోట్ల పెట్టుబడితో వాళ్ళు పెడతామని చెప్పి మన ఎస్ఐబిపి మీటింగ్ నిన్నే జరిగింది. ఆ మీటింగ్ లో క్లియర్ చేసినటువంటి పరిస్థితి మనకి భీమిల్లోను, అదే విధంగా అక్కడ రాంబిల్లి మండలంలోను, ఇటు సబ్బవరం మండలంలోను, పెందుర్తి మండలంలోను 3 సెంటర్స్ పెట్టేటువంటి ఆలోచన. సింగపూర్ నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్ సముద్ర మార్గం ద్వారా తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి చాలా ప్రెస్టీజియస్ విభాగం స్టార్ట్ అవబోతా ఉంది. అక్కడ ఒక 2 సంవత్సరాల్లో అది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అదే విధంగా మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇప్పటికే మిలీనియం టవర్ లో వారికి అద్దెకి ఇవ్వడం జరిగింది. వారు బహుశా ఈ నెలలో వచ్చే నెలలో అక్కడ వారు పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వీటితో పాటు ఇతర డేటా సెంటర్స్ గానీ, అదే విధంగా మీకు విప్రో గానీ, ఇన్ఫోసిస్ గానీ, కాగ్నిజెంట్ గానీ, ఎక్సెంచర్ గానీ ఇటువంటి కంపెనీలన్నీ కూడా విశాఖపట్నం బాట వైపు ఒక ఐటీ హబ్ గానే కాకుండా ఇది డేటా హబ్ గా ఇది అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతోనే ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు చాలా దృష్టి పెట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో పక్క అడుగులు వేస్తా ఉంటే, ఈ రోజు ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి పెట్టుబడులు ఎక్కడ తీసుకురావద్దు, పెట్టుబడులు పెట్టొద్దు, ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోద్దని విమర్శలు చేస్తూ ఆఖరికి పెట్టుబడిదారులను కూడా వాళ్ళకి ఈమెయిల్స్ ఇచ్చి మీరు పెట్టుబడులు పెట్టొద్దు ఆంధ్రలో అని చెప్పి వారిని భయభ్రాంతులు చేసే కార్యక్రమాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు తీసుకొచ్చినా ఇంకా వారికి బుద్ధి మార్చుకోలేదు.